అయిపోయిందో తెల్లవారి మేము 4 గంటలకు వచ్చి యాదగిరి దర్శనం చేసుకొని వెళ్ళిపోతున్నాం అండి. నరసింహ ఇక్కడ వాళ్ళు చాలా నమ్ముతారు సాయి. ఇక్కడ పిల్లలు పుట్టిన పెళ్ళిళ్ళు చేసిన నేను నాకు వెళ్ళాలందిరా. నేను లక్కీకి అప్పుడు మొక్కున్నాను కదా, అప్పుడు ఇంట్లో తీర్చుకున్నాను. మీరు రానంటే ఇంట్లో తీర్చుకున్నాను. ఇంట్లో కూడా తీర్చుకోవచ్చు అంటే మరి ఇంట్లో మా మొక్కు చెల్లించి. అన్న ఫోన్ చేసావా? ఎక్కడున్నారు? మా దర్శనం అయిపోయింది, మేము రిటర్న్ కూడా వెళ్ళిపోతున్నాం. మా దర్శనం అయిపోయింది, మేము రిటర్న్ కూడా వెళ్ళిపోతున్నాం. నరసింహస్వామి, యాదగిరి గుట్ట నరసింహస్వామి. ఓ మీరు కావరా ఉన్నారా? ఇంకోటి విను, మాకు తెలీదు కిందనే ఉదయ్ కార్ ఆపేసాడు. ఈ సీనియర్ సిటిజన్లు ఇలాగ కాలు పోలేదని చెప్తే కారు సీదా పైకి వెళ్ళిపోతుంది. మెట్లు ఇంకేం మేము అడ్డానికి అవసరం లేదు. 500 ఉదయ్ 500 తీసుకుంటే మేము 500 టికెట్ తీసుకున్నాం. లతిక మేము బ్యాక్ అయిపోతున్నాం. మాది అయిపోయింది దర్శనం, అయిపోయింది, మేము రిటర్న్ వెళ్ళిపోతున్నాము. మీరు ఏం చేస్తారంటే కారు మేము కింద 500 రూపీస్ తీసుకొని కారు కొండపైకి వెళ్ళడానికి ఇచ్చాడు. కొండపైకి వెళ్ళిపోయి కూడాను ఇంకా దిగిన తర్వాత కొంచెం ర్యాంప్ కొంచెం నడాలి. అది కూడా వద్దు అనుకుంటే ఇలాగా అమ్మమ్మది ముడుకులు ఆపరేషన్ అయింది అని చెప్పి మీరేమో స్ట్రైట్గా కార్ పైకి తీసుకెళ్ళిపోవచ్చు. అప్పులేదు పార్కింగ్ దగ్గరేనంట. కార్ పైకి వెళ్ళిపోవడానికి లిఫ్ట్ ఉంది కావాలి కదా, లిఫ్టేనా వేరే ఉందంట, ఎక్కిపోవచ్చట పైకి. ఎక్కువ అప్పులేదేమి అంటే నటక మీకు ఉంటుంది అనమాట. కొంచెం నటక, కొంచెం ర్యాంప్, కొంచెం స్టెప్స్ ఉన్నాయి, ఎక్కువ కాదు. కానీ అమ్మమ్మ నడలేకపోవచ్చేమో మరి. మేము నడిస్తాము. పైకి పూరా పైకి వెళ్ళిపోద్ది. అక్కడ సీతా మందిరంలోకి వెళ్ళిపోవడమే. స్టెప్స్, ర్యాంప్ ఇంకేం పడవు. అది కొంచెం కనుక స్ట్రైట్కి వెళ్ళిపోతుంది. నరసింహస్వామి టెంపుల్ యాదగిరి గుట్ట. అచ్చా అదా మేము అదే వెళ్ళలేదు, నరసింహస్వామి టెంపుల్కి వెళ్ళాం. మరి మాకు తెలియదు అయితే. నాకు సరే ఏదో దేవుడు వెళ్ళండి. సరే లతిక, అన్ని దేవుళ్ళు ఉంటాయండి కదా. అది ఇంత పెద్ద దర్శనం. సురేంద్రపారియో ఏదో సురేంద్రపూరియో ఏదో అడుగు పడుతుందే. సురేంద్రపూరి వెళ్తున్నారా? సురేంద్రపూరి రాసి చూడొస్తుంది.